బాబావారికి ప్రత్యేకమైనటువంటి తత్వం ఉంది. బాబావారిది ప్రత్యేకమైనటువంటి అవతారం. ఆ బాబావారి అవతారంలో ప్రత్యేకత ఏంటో అది తెలుసుకుంటే తప్ప ఆయన మీద మనకున్నటువంటి ప్రేమ ఆకాశం అంత ఎత్తుకి ఎదగదు. ఎందుకు అంటే ఎవరినైతే మనం పూజిస్తున్నామో, ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో, ఎవరు మనల్ని కడతేరుస్తారు, ఉద్ధరిస్తారని నమ్ముతున్నామో ఆయనకు గొప్పతనం తెలుసుకోకపోతే కనుక అన్ని మందిరాలకి వెళ్ళినట్టు బాబా మందిరానికి కూడా వస్తాం. మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మందిరానికి వెళ్తుంటాం కదా అలవాటుగా. కాబట్టి అదేవిధంగా బాబావారి మందిరానికి కూడా వచ్చాము అని అనుకుంటే కనుక కలియుగంలో ఒక ప్రత్యేక అవతారం యొక్క అనుగ్రహాన్ని మనం మిస్ అవుతాం, ఆయన యొక్క తత్వాన్ని మనం మిస్ అవుతాం అన్నది ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి అంత ప్రత్యేకత ఏముందండి బాబావారికి అంటే మీరు చెప్తే సరిపోతుందంటే నేను చెప్పడంలే, బాబావారే చెప్పారు. బాబా అక్కడికి చేరుకున్నట్టుకు ఎలా వెళ్ళాలని అడిగినప్పుడు బాబావారు సచ్చరిత్రలో ప్రమాణం చెప్పాడు. అక్కడికి చేరుకున్నట్టుకు షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు అన్నాడు. మరి షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు అంటే మానవుడిగా జన్మించిన తర్వాత జీవిత పరమార్థమైనటువంటి ముక్తి లేదా మోక్షం లేదా ప్రశాంతత లేదా నిశ్చలత్వం ఏదైనా సరే సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ అనేక మార్గాలలో బాబావారిది కూడా ఒక ప్రత్యేకమైన మార్గం కాబట్టే షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉందని బాబావారు అన్నారు. మరి షిరిడీ నుంచి కూడా ఉన్నటువంటి ఆ మార్గం ఏంటి, ఆ మార్గాన్ని ఎలా గ్రహించాలి, ఎలా మనం ఆ మార్గంలో ప్రయాణించాలి అనేది ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఆ చర్చలోనే వెంటనే ఏం జరిగిందంటే బాబా ఆ మార్గానికి వెళ్ళాలంటే సులభమా అన్నప్పుడు ఏమన్నాడు ఆయన, సులభం కాదు. ఆ మార్గంలో ముళ్ళుంటాయి, గోతులుంటాయి, గుంట నక్కలు ఉంటాయి. చూస్తూ ఉన్నాం గుంట నక్కల్ని మనం. ఎన్నో గుంట నక్కలు వచ్చాయి, ఎన్నో దాడు చేస్తున్నాయి. అలా దాడులు చేసేటివి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏంటి మార్గం అంటే ఏం చెప్పాడు ఆయన, మార్గదర్శి తోడుంటే నువ్వు ఆ పరమార్థాన్ని చేరుకోగలవు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మార్గదర్శి ఎవరు, షిరిడీ సాయినాథుడు. దేనికోసం మార్గదర్శి, చేరుకోవడానికి. ఎక్కడికి, ముక్తి లేదా మోక్షం. మరి ఆయన ఏం చేస్తాడు, నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు, జ్ఞానాన్ని అందించడం ద్వారా. జ్ఞానాన్ని ఎలా అందిస్తాడు, సచ్చరిత్ర గ్రంథం ద్వారా. ఆయన దేహంతో ఉన్నప్పుడే ప్రణాళిక సిద్ధం చేసి వెళ్ళాడు. ఆయన దేహంతో ఉన్నప్పుడే ప్రణాళిక సిద్ధం చేసి ఆ ప్రణాళిక ప్రకారంగా మీరు ఆ మార్గంలో నడవండి అని చెప్పి వెళ్ళాడు. మనం దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామన్న దాన్ని బట్టి ఆ మార్గంలో నడవగలమా లేదా అనేది ప్రశ్న. ఈరోజు ఈ మందిరంలో కూడా సచ్చరిత్ర పారాయణం పెట్టారు. ఒక్కొక్కరు 4 అధ్యాయాల లెక్కన పెట్టినట్టున్నారు. దాని అర్థం ఏంటి అంటే అలవాటు చేయాలి. చాలామంది చదువుకున్న వాళ్ళకు కూడా నేను గమనించింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు బాబా భక్తులు విపరీతమైన ప్రేమ ఉంటుంది బాబా మీద. కానీ గ్రంథం చదివారంటే మాత్రం ఎక్కువ మంది చదివిన వారు ఉండడం లేదు. అనేక సత్సంగాల్లో నేను చేయి ఎత్తిస్తాను, సచ్చరిత్ర ఎంతమంది చదివారు అంటే 20-30% మాత్రమే ఉంటారు. మరి బాబా భక్తులు కాదా అంటే బాబా భక్తులే. మరి చదువు రాదా, చదవచ్చు. మరి ఎందుకు చదవం అంతే. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి మనం. దీన్ని బ్రేక్ చేసి బాబావారు అందించినటువంటి ఆ జ్ఞానాన్ని ఒడిసి పట్టుకుంటే తప్ప మనం ఆయన మార్గంలో వెళ్ళలేము అనేది. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే బాబావారు ఏ తత్వాన్ని అయితే బోధించారో శ్రీ సాయి సచ్చరిత్రలో ఆ తత్వం ఇంతకుముందు లేదా, కొత్తగా ఏమన్నా చెప్పారా బాబావారు అంటే కొత్తగా ఏమీ చెప్పలేదు. కానీ ఆ చెప్పే విధానంలో మార్పు తీసుకొచ్చాడు. ఆ మార్పు ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను. కాబట్టి తత్వము అదే, సనాతన ధర్మంలో ఏదైతే బోధించబడిందో ఆ తత్వమే. కానీ ఆయన అంతకుముందు గ్రంథాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ బాటను ఎంచుకోకుండా ఈయన ప్రత్యేకమైన బాటను ఎంచుకున్నాడు. కాబట్టి తత్వం ప్రత్యేకమైపోయింది. మరి ఆ బాట ఏంటి తెలుసుకోవాలి, ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. బాబావారికి ఉన్న ప్రత్యేకత గ్రహించకుండా బాబావారి మీద మన ప్రేమ అమాంతం పెరుగుతుందంటే నేను నమ్మను. కాబట్టి సాయి బంధువులారా, మరొక విషయం ఏంటంటే ఏమండి, బాబావారికి మాత్రమే ఇన్ని మందిరాలు ఎందుకున్నాయి?
సనాతన ధర్మంలో అనేక మంది గురువులు ఉన్నారు, అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు, సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి మహాత్ములు ఉన్నారు. కానీ వారెవరికి మందిరాలు లేవే, వారందరికీ బాబా వారికి ఉన్నంత వైభవం లేదే. మరి బాబా వారికే ఎందుకు వచ్చిందే వైభవం అంటే, బాబా వారు ప్రణాళిక వేసుకొని ఇన్ని మందిరాలు కట్టమని ఎక్కడన్నా చెప్పారా? లేదు. ఇంతమందికి ఇన్ని మందిరాలు కట్టడానికి కరపత్రాలు ఏమన్నా వేశారా? లేదు. టీవీలో స్క్రోలింగ్లు ఏమన్నా వేశారా? లేదు. మరి మందిరాలు ఎందుకున్నాయి? మందిరాలు ఎందుకున్నాయి అంటే, బాబా వారి అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తులు, బాబా వారు ఇచ్చినటువంటి అనుభవాలని చవిచూసినటువంటి భక్తులు ప్రేమతో ఎంచుకున్నటువంటి మార్గమే మందిరాల నిర్మాణం కాదా? మందిరాల నిర్మాణం ఊరికైనా జరగలేదు. ఏదో డబ్బు ఉంది కాబట్టి కట్టరు ఎవరు. ఆ అనుభూతి పొందాలి, ఆ ప్రేమను పొందాలి, ఆ అనుగ్రహాన్ని పొందాలి. అలా పొందినందువల్ల బాబా వారికి ఒక మందిరం ఉంటే బాగుంటుందన్నటువంటి సంకల్పం ఇన్ని వేల మందికి వచ్చింది కాబట్టి మందిరాలు వచ్చాయి. మరి ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మిగిలిన గురువులు ఎవరికి లేవా అంటే, అది బాబా భక్తుల యొక్క తప్పు కాదు కదా. బాబా భక్తుల యొక్క తప్పు కాదు కదా అది మందిరాలు కట్టడం. కాబట్టి మందిరం కట్టడం అంటే అర్థం ఏంటంటే, ప్రేమకు చిహ్నమే మందిరం. వాస్తవానికి హృదయమే మందిరం, అది అందరికీ తెలుసు. హృదయమే మందిరం. కానీ ఇన్ని హృదయాలు ఒక దగ్గర కూర్చోవాలంటే ఆ మందిరమే కదా కారణం. అక్కడ ఆయన ఉండబట్టే కదా మనం ఇక్కడ కూర్చున్నాం. అదే ఆయన అక్కడ లేడనుకోండి, మనం ఎవరి పాటికి వాళ్ళ ఇళ్ళల్లో పూజలు చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ అందరి హృదయాలలో ఉండేటువంటి బాబాని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆ మూర్తిని చూస్తూ మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే మందిరాలే కారణం. కాబట్టి ఆ మందిరాలు రావడానికి భక్తుల అనుభవాలే కారణం, వారు పొందిన అనుగ్రహమే కారణం. ఇంకెవరికైనా మందిరాలు లేవు అంటే అది బాబా భక్తుల ప్రమేయం కాదు, వారికి సంబంధం లేదు. కొంతమంది ఏం ప్రశ్నిస్తారంటే, వారందరికీ లేవు కదండి మందిరాలు అంటే, అది ఎవరి సమస్య? బాబా భక్తుల సమస్య కాదు కదా. దాన్ని తీసుకొచ్చి బాబాకి ముడిపెట్టి వారికంటే గొప్పవారా బాబా వారంటే గొప్పవారే. ఎందులో మాట్లాడదాం ఇప్పుడు, ఎందులో గొప్పవారో మాట్లాడదాం. కాబట్టి నిక్కచ్చిగా చెప్పాలంటే, ఈ కలియుగంలో సద్గురు మార్గంలో భక్తుని నడిపించి సన్మార్గంలో నడిపించి సనాతన ధర్మానికి పెద్ద పీట వేసి భక్తుల్ని సనాతన మార్గంలో నడిపించడానికి ఆ అవతార మూర్తిగా వచ్చినటువంటి వాడే షిరిడి సాయినాథుడని నా ప్రగాఢ విశ్వాసం. మీరు నమ్మితే చప్పట్ల ద్వారా తెలియజేయండి. కాబట్టి బాబావారికి మందిరాలు వైభవంగా జరుగుతున్నాయి. అసలు ఇప్పుడు మనం కూర్చున్న మందిరం దక్షిణ షిరిడి అని పేరు తెచ్చుకున్నది. అలా పేరు తెచ్చుకోవడానికి ఈ మందిరాన్ని నిర్మించిన వాళ్ళు ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేయబట్టి వచ్చిందా? ప్రచారం చేస్తే వస్తుందా ఒక మందిరానికి ప్రభ? అక్కడికి వచ్చి ఆ మూర్తిని చూసిన తర్వాత ఆ భక్తులు ఏ సంకల్పం అయితే చేశారో ఆ సంకల్పాలు నెరవేరారు కాబట్టి మళ్ళా వస్తారు. కాబట్టి ఇది దేదీప్యమానంగా ఎదుగుతూ ఉంది. కాబట్టి సాయి బంధువులారా, మందిరాలు, బాబావారికి సంబంధించిన మందిరాలు నిజంగా మనందరికీ అవి ఒక ఉత్ప్రేరకాలు, అవి ఒక ప్రేరకాలు, మనల్ని మోటివేట్ చేసేటువంటి ఒక కేంద్రాలుగా మీరు భావించాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అంటుంటారు, నేను జనరల్గా ఉండే మాటలు మాట్లాడుతాను ముందు, అంటే బేసిక్స్ అంటాం కదా మనం. బేసిక్లు ఏమంటారంటే, సృష్టికర్త అంటాం కదా, దేవుడు అంటాం కదా. దేవుడు అంటే ఎవరనేది మొదటి ప్రశ్న. దానికి అర్థం తెలియకపోతే ఎవరేది వచ్చినా మనం మాట్లాడతాం, మనం వింటాం. ఏమండి బాబావారు దేవుడా నన్ను అడిగారు ఒకరు. నేనన్నాను దేవుడు అంటే ఎవరు అన్నా. ముందు డెఫినేషన్ రావాలి కదా. దేవుడు అంటే ఎవరు మీకు తెలియదా? శ్రీరామచంద్రుడు దేవుడు నిజమే, శ్రీకృష్ణ భగవానుడు దేవుడు నిజమే. మరి పుట్టుగా మానవులుగానే పుట్టారు, దేవతామూర్తులుగా వెలిశారు. దేని కారణం చేత అంటే శ్రీరాముడి గురించి వేదంలో చెప్పబడిన కారణం చేతనా, లేదు శ్రీరాముడి గురించి అంతకుముందు మహర్షులందరూ కోడి కూర్చున్న కారణం చేతనా? కాదు. రాముడు సుగుణాభిరాముడు. ఆయన గుణాల చేత,
ఆయన ప్రవర్తన చేత, అవునా కదా? ఆయన మానవుడిగా పుట్టి లోకానికి ఆదర్శంగా నిలవడానికి కారణం ఏంటంటే ఆయన సహజంగా మానవులు ప్రవర్తించిన విధంగా ప్రవర్తించకుండా ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానటువంటి 16 గుణాలతో ఆయన ప్రవర్తించాడు. కాబట్టి మనిషిగా పుట్టినా కూడా దేవుడుగా నిలిచాడు. కాబట్టి దేవుణ్ణి చేసేది ఎవరు అంటే మనుషులుగానే పుట్టి దేవుడు చేసేది ఏంటి అంటే గుణాలు, ప్రవర్తన, సంభాషణ కాదంటారా? అదే మరి శ్రీకృష్ణ భగవానుడు మానవుడుగానే పుట్టాడు, మనలాగానే పుట్టాడు, కానీ జగద్గురు అయినాడు. ఆయన అద్భుతమైనటువంటి దేవతామూర్తిగా నిలిచాడు, మహిమాన్వితుడైనాడు. కారణం ఏంటి? కారణం అంటే అయ్యా మీ పేరు వేదంలో ఉంది కాబట్టి కృష్ణ నువ్వు రాయ్యా నేను పూజిస్తావని అన్న సందర్భం ఒకటి చూపించండి, నాకు ఒక్క సందర్భం చూపించండి. ఆనాటి మహర్షులు కానీ, ఆనాటి మునులు కానీ, ఆనాటి రాజులు కానీ అయ్యా మీ పేరు వేదంలో ఉంది కాబట్టి నిన్ను దేవుడు అంటున్నాము అన్న సందర్భం ఒక్కటుందా? మీరు రామాయణం పరిశీలించండి, మహాభారతం పరిశీలించండి, లేదు ఏ గ్రంథమైనా పరిశీలించండి. మీ పేరు వేదంలో ఉంది కాబట్టి శ్రీకృష్ణ నిన్ను మేము దేవుడుగా అంగీకరిస్తున్నాం లేదు. నీ పేరు వేదంలో ఉంది కాబట్టి శ్రీరామ నిన్ను దేవుడుగా మేము అంగీకరిస్తున్నాం కాదు. మరి ఎలా? గుణాల చేత, ప్రవర్తన చేత, వారు చూపినటువంటి మహత్యాల చేత, వారు చూపినటువంటి లీలల చేత. ఈరోజు మీకు అక్కడ వరుసగా పెట్టున్న చిత్రపటాలు, ఆ చిత్రపటాలు పెట్టినటువంటి ఉద్దేశం ఏంటి? అయ్యా బాబా వారు అలా అలా లీలలు చూపించారు, మహత్యాలు చూపించారని పెట్టారు కదా. మరి ఇక్కడ ఇంతమంది మనం ఉన్నాం, లేదా మీకు తెలిసినటువంటి మనుషులందరూ ఉన్నారు, వాటిల్లో అన్ని లీలలు నేను చేస్తానన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బాబా వారు ఏం చేశారో అవన్నీ నేను చేస్తానండి అని మీరంటే కనుక అప్పుడేమనాలి? అయ్యా మీరు కూడా దేవుడే, అంతే కదా. కాబట్టి దేవుళ్ళుగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఏం మాట్లాడారో నువ్వు అలా మాట్లాడగలవా? దేవుళ్ళుగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఎలా ప్రవర్తించారో నువ్వు అలా ప్రవర్తించగలవా? దేవుళ్ళుగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఏ కార్యాలైతే నెరవేర్చారో నువ్వు అలా నెరవేర్చగలవా? అప్పుడు నువ్వు కూడా దేవుడివే. అంతెందుకండి, నేను రోడ్డు మీద పోతూ ఉన్నా, యాక్సిడెంట్ అయింది, సమయానికి ఒకరు వచ్చారు, నన్ను లేవదీశారు, దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో జరిపించారు. అప్పుడు డాక్టర్ అన్నాడు, అయ్యా నువ్వు సమయానికి తీసుకొచ్చావు కాబట్టి ఈయన బతికాడు, లేకుంటే బతికుండడు అంటే అప్పుడు ఆయన ఏమంటాడు? దేవుళ్ళలాగా వచ్చావండి అనడా? దేవుడైపోలా? ఎందుకు దేవుడైపోయినావు? నువ్వు చేసినటువంటి పని వల్ల. నిజమా కదా? కాబట్టి సాయిబాబా దేవుడు అవ్వడానికి వేదంలో చెప్పాల్సిన పని లేదు, సనాతన ధర్మ గ్రంథాల్లో చెప్పాల్సిన పని లేదు. ఆయన చరిత్ర చెప్తా ఉంది ఆయన దేవుడు. నిజమా? అయితే చప్పట్లు కొట్టాల్సిందే. చప్పట్లు కొట్టడం ఎందుకంటే మేము అంగీకరిస్తున్నాం దీన్ని అని. మరొక విషయం కూడా చెప్తాను. వాస్తవానికి ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా అది కూడా సంకుచిత దృష్టే. దానికి మించి ఒక దృష్టి ఉంది, చెప్తాను. దేవుడికి మనం ఇచ్చేటువంటి బిరుదు ఏంటంటే అయ్యా నువ్వు సృష్టికర్తవి అంటాం కదా. సృష్టి అంటే ఏంటండి? భూమి వరకే సృష్టి కాదే. సరే పోనీ సౌర కుటుంబమా? కాదే. సృష్టి అంటే సౌర కుటుంబం కూడా కాదు. ఇంకా ఆ పైన పాలపుంత? కాదే. పాలపుంత కూడా దాటిపోవాలి. అంటే నీకు ఇమాజినేషన్లో కూడా రానటువంటిది ఏదైతే ఉందో అది విశ్వం, దాన్ని సృష్టించిన వాడు సృష్టికర్త. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే సృష్టికర్త అంటే భారతదేశాన్ని సృష్టించిన వాడు, లేదా భారతదేశంలో వీళ్ళని మాత్రమే సృష్టించిన వాడు అని ఎలా అంటావు? అది సంకుచిత దృక్పథం కాదా? అది నేనేమంటానంటే ఆ శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన విశ్వ సృష్టికర్త నేనంట. రాముడు ఎవరైతే ఉన్నారో విశ్వాన్ని సృష్టించిన వాడు నేనంట. బాబా ఎవరైతే ఉన్నారో ఆయన సృష్టికర్త నేనంట. పరబ్రహ్మ స్వరూపం నేనంట. కాదనడానికి ఎవరికి ఉంది హక్కు? నాకు అలా అనిపించిందండి. మీకు అలా అనిపిస్తే నాకు అలా అనిపించింది. ఎందుకంటే మా అమ్మ నాకు అమ్మ. ఎంతమంది అమ్మలైనా ఉండొచ్చు, కానీ మా అమ్మను చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ వస్తుందా? రాదు. మళ్ళీ అందరినీ అమ్మ అని పిలుస్తా, నేను అందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తా. కానీ మా అమ్మని పిలిచే పిలుపుకి అందరినీ పిలిచే పిలుపుకి తేడా ఉంటుందా ఉండదా? ఆ తేడా మనకెందుకు ఉండకూడదు? కాబట్టి నేనైతే ఏమంటానంటే షిరిడీ సాయినాథుడు
కేవలం ఒక అవధూత, కేవలం ఒక దేవుడు అని నేను పరిమితం చెయ్యను. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నా జీవితాన్ని ఉద్ధరించేవాడు ఎవడైతే ఉన్నాడో, నన్ను సక్రమమైన మార్గంలో నడిపించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పరబ్రహ్మ స్వరూపమే. నాకు కాదనే హక్కు ఎవరికి ఉంది? నా ఇష్టం, అది ఒప్పుకుంటారా లేదా? కాబట్టి నేను ఒకటే చెప్తా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఇది ఎవరు చెప్పారండి? శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇందులో ఎక్కడైనా ఈ 2 శ్లోకాల అర్థం మీకు తెలుసు. అయ్యా, ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరిగితే, ఎప్పుడెప్పుడు సజ్జనులకి అపకారం జరిగితే అప్పుడప్పుడు నన్ను నేనే సృజించుకుంటానన్నాడు కదా. మరి ఇక్కడెక్కడైనా క్యాస్ట్ ప్రతిపాదన ఉందా? నాకు తెలియదు, మీరు ఉంటే చెప్పండి. ఈ 2 శ్లోకాలలో ఫలానా జాతిలోనే నేను పుడతాను మరలా మరలా, ఫలానా కులంలోనే పుడతాను నేను మరలా మరలా, ఫలానా ప్రాంతంలోనే నేను పుడతానని గీతాచార్యుడు చెప్పాడా? లేదే. కాబట్టే కదా ఈ వీధిలో ఒక దేవత వెలుస్తుంది, ఆ మూల, ఆమెకు ఒక పేరు పెట్టుకుంటాం. ఆ పేరు పెట్టుకొని ఈ వీధిని కాపాడేది నువ్వేనమ్మా అంటాం. అమ్మా, ఆ పరమేశ్వరి నీ లోపల వచ్చిందమ్మా అంటాం. కొడతావా? లేదు కదా. కాబట్టి సాయి బంధువులారా, ఎక్కడ బాబావారి కులాన్ని చూపో, బాబావారి మతాన్ని చూపో, బాబావారి జాతిని చూపో, ఆయన యొక్క గ్రేడ్ని తగ్గించాలంటే మొట్టమొదట ఖండించేది ఏది అంటే సనాతన ధర్మమే ఖండిస్తుంది. అది ఒప్పుకోదు. నువ్వు ఒప్పుకొని అది ఒప్పుకోదు. అంత సంకుచితమైనది కాదు సనాతన ధర్మం. సనాతన ధర్మం విశాలమైనది. కొంతమంది పనిగట్టుకుని వారి ముక్తి కోసమో, లేదా వారి కీర్తి కోసమో, లేదా వారి జెండా ఎగరడం కోసం మాత్రమే సృష్టించేటువంటి విభేదాలు ఇవి. నేను ఒకటే చెప్తాను, ఏమండి, ఆ జాతి వాళ్ళు మన జాతి వాళ్ళు కాదండి అంటే సరే, ఒక్క నిరూపణ చేయండి. ఏమండి, చూసారా, భారతీయులకి, అందులో హిందువులకి గుండె ఈ పక్క ఉంటుందండి, వారికి ఇక్కడ ఉండదు, ఈ పక్క ఉంటాడు. నేను ఒప్పుకుంటాను. దేవుడు పక్షపాతి. అదో ఆ హిందువులకి మాత్రమే ఇక్కడ పెట్టాడు, ఆ ముస్లిమ్స్కి మిగతా వాళ్ళందరికీ ఈ పక్క పెట్టాడయా. మరి దేవుడే చూపించాడయా, నువ్వేంటంటే నమస్కారం, ఒప్పుకుంటా. లేదండి, మీకు ఒక మెదడు ఉంది, వాళ్ళకి 2 మెదళ్ళు ఉన్నాయి. లేదు, నీ శరీరం ఇలా పనిచేస్తుంది, వాళ్ళ శరీరం ఇలా పనిచేస్తుంది. నేను బాబావారు చెప్పిన ఒక మాట, సబ్కా మాలిక్ ఏక్ హై. నేనేమంటానంటే, సబ్కా మాలిక్ ఏక్ హై కాకపోతే ఆఫ్రికన్లు, జొరాస్ట్రియన్లు, ముస్లింలు, సిక్కులు, బుద్ధులు, మనకు తెలియనటువంటి అనేక మతాల జాతుల వారందరూ ఒకే రకంగా ఎందుకు ఉంది శరీర నిర్మాణం? చెప్పండి. శరీర నిర్మాణంలో ఒక్క దోషం చూపించండి నాకు. అది ఆఫ్రికన్లకి ఇలా ఉండదండి, వాళ్ళకి 3 కాళ్ళు కదా అంటారా? లేదు కదా. నేను అందుకని చెప్తా, సృష్టికర్త ఒకడే. అది బాబా వారు తేల్చి చెప్పారు. అల్లా అన్న, అయ్యప్ప అన్న, యేసైనా వెంకటేశైనా, భగవద్గీత, బైబిల్, ఖురాను, వేద ప్రమాణాలేమైనా, కులమేదైనా, భాషేదైనా, భావమొక్కటేరా, భగవంతుడొక్కడేరా, దేవుడొక్కడేరా, సబ్కా మాలిక్ ఏక్రా, దేవుడొక్కడేరా, సబ్కా మాలిక్ ఏక్రా, దేవుడొక్కడేరా,
సబ్కా మాలిక్ ఏక్ రామ్. ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా. మానవ సేవే మాధవ సేవని అనునిత్యం నువ్వు మరువకురన్నా. ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మానవ సేవే మాధవ సేవని అనునిత్యం నువ్వు మరువకురన్నా. సర్వమతముల సారమొక్కటేరా, సర్వధర్మముల గమ్యమొక్కటేరా. సర్వమతముల సారమొక్కటేరా, సర్వధర్మముల గమ్యమొక్కటేరా. షిరిడి సాయి చెప్పిన సత్యం దేవుడొక్కడేరా, భగవంతుడొక్కడేరా, దేవుడొక్కడేరా. సబ్కా మాలిక్ ఏక్ రా, దేవుడొక్కడేరా, సబ్కా మాలిక్ ఏక్ రా. బాబా వారు చెప్పినటువంటి ఆ ప్రతిపాదన ముందు మన మనసులో జీర్ణం కావాలి. నిజమే కదా అనిపించాలి. అలా నిజమే కదా అనిపిస్తేనే ఆయన ఉద్దేశం, అవతార ఉద్దేశమైనటువంటి ఆ పరమత సహనం అన్నది లేదా సర్వమత సహనం అన్నది మనకు అలవాటు అవుతుంది. ఇది అర్థం కాకపోతే కనుక ఎవరు మాట్లాడినా చెవి ఇచ్చేస్తాం. మనం చెవి ఇచ్చేసి మాట్లాడండి సార్, మేము వింటూ ఉంటాం సార్ అంటారు. కాబట్టి దయచేసి బాబా వారిని ఒక మతానికో లేదా ఒక కులానికో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాము అంటే వారికి మనం ఇచ్చే బిరుదు ఏంటంటే సంకుచిత బుద్ధి గలవారు. విశాల బుద్ధి గలవారు ఎప్పుడు అలా ప్రవర్తించే అవకాశమే లేదు. సరే, ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టు అయ్యా బాబావారు అది అంటే సరే, నేను ఊరికే అంటున్నా, అదే ఏమి నేనంటూ ఏం చేస్తావు నువ్వు? ఉదాహరణకి ముస్లింగా ఉండి రాకెట్ సైన్స్ను అందించినటువంటి వ్యక్తికి మనం భారత రాష్ట్రపతి పదవి ఇచ్చాం కదా, మరి అప్పుడు రాలేదే అందరు బయటికి? అదేంటండి, ఆయన ముస్లిం కదా, ఆయన ఇచ్చిన సైన్స్ను మనం ఎలా వాడతామండి? శ్రీహరికోట మొత్తం నిర్బంధించండి, శ్రీహరికోటను బ్యాన్ చేయండి, మన భారతదేశానికి సైన్స్ వద్దు. ఎందుకు వద్దు అంటే ఆయన ముస్లిం, వదిలేండి ఆయన్ని అని ప్లే కార్డులు పట్టుకోరాలేదే, టీవీలో వచ్చి వాళ్ళు సత్సంగా వాళ్ళ కార్యక్రమాలు చేయలేదే. అబ్దుల్ కలాం గురించి నేను మాట్లాడుతుండేది. కాబట్టి అబ్దుల్ కలాం గారు రాకెట్ సైన్స్ అందించి దేశాన్ని పురోగతి చేస్తే ఆయన కులం అడ్డు రాలేదా? ఆయన మతం అడ్డు రాలేదా? షిరిడి సాయిబాబా వస్తే ఇప్పుడు మీకు అడ్డు వచ్చిందా? ఎందుకు వచ్చిందంటే అది మీ అందరికీ తెలిసిందే. ఈర్ష్య ద్వేషాలు ఎక్కడో పుట్టాయి. ఎక్కడో పుట్టిన ఈర్ష్య ద్వేషాలు అసూయ ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సాయి బంధులారా, మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బాబా మార్గము ఆదర్శ మార్గము, బాబా మార్గము ఆదర్శ మార్గము, బాబా మతం సర్వమత సామరస్యము, జనహితమే బాబా మతం. మరలా చెప్తున్నా ఇంకొకసారి, జనహితమే బాబా మతం తప్ప మరొకటి వచ్చే అవకాశం లేదు. ఇంకా గొప్పగా సచ్చరిత్ర మనకేం సాక్ష్యం ఇస్తుందంటే, సచ్చరిత్రలో ఉన్న ప్రతి అధ్యాయంలో 70% సనాతన ధర్మమే ఇమిడి ఉంది. 70% వరకు సనాతన ధర్మమే కనిపిస్తూ ఉంది అక్కడ. కొంతమందికి మాత్రమే కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే వారి కోణం వేరే, వారి దృష్టికోణం వేరే, కాబట్టి అది కనిపించడం లేదు. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ కూడా 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, ఇతిహాసాలు, 18 పురాణాలు అన్నీ కలిపి రంగరించినటువంటి సారాంశం బాబావారు అందించినటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర ఇదే. కాబట్టి దీని ఆధారంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సాయి బంధువులారా. ఒకసారి అనండి, బాబావారిని మనం పెద్దగా మాట్లాడతాం కదా, అఖిలాండ కోటి చెప్పండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అన్నారా మీరే? పరబ్రహ్మ, తర్వాత శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అని మనం మాట్లాడుతున్నాం కదా. ఎవరికైనా అనుమానం ఉందా దీని విషయంలో? ఏదో ఊరికే అలా అంటున్నామండి, ఆయనేం సమర్థుడు కాదు, ఆయనేం పరబ్రహ్మం కాదు, ఆయనేం అఖిలాండ కోటి కాదు
ఆయన ఏదో మహారాష్ట్రలో అక్కడెక్కడో పుట్టాడండి అనగలమా? మరి మనం ఏదైతే కీర్తిస్తున్నామో అది నిజమా కాదా అంటే 100% నిజం. 100% నిజం. ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక అప్పుడు మీరు బాబా నుంచి పక్కకి వెళ్ళొచ్చు. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఒక డ్రామా ఆర్టిస్టు, నేను ఇప్పటిదాకా బాబాని పూజించేవాడిని, నేను జ్ఞానోదయం అయిన తర్వాత ఆ బాబా పటం నేను పారేశాను. డ్రామా ఆర్టిస్ట్ ఆయన, బాబా భక్తుడు కాదు. ఇలాంటి డ్రామా ఆర్టిస్టులు వస్తారని బాబా వారు ముందుగానే చెప్పారు. బాబా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అనుగ్రహం అందుతుందా అంటే ఏమన్నాడు ఆయన? లేదు, కొంతమంది మామిడి పూతల్లాగా రాలిపోతారు అన్నాడే. ఇప్పుడు రాలిపోతాయి మామిడి పూతలంతా. కాబట్టి అంత దృఢమైన విశ్వాసం ఉంటేనే, అంత దృఢమైన నమ్మకం ఉంటేనే మీరు బాబా పాదాలు పట్టుకోవాలి. అంత విశ్వాసం లేకపోతే ప్రయోజనం కూడా ఏమీ లేదు. సరే, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి, సార్ మీరు MBBS చదివారా అని అడిగి సర్టిఫికేట్ చూపిస్తారా సార్ అని ఎవరైనా ఒక్కరైనా అడిగారా? ఏ డాక్టర్నైనా ఆపరేషన్ చేయడానికి కూర్చోబెట్టారు టేబుల్ మీద, సార్ మీరు ఆపరేషన్ చేస్తారా, మీరు MS సర్జనా, సర్టిఫికేట్ ఉందా? ఒక్కసారి అడిగామా మనం? అంటే శారీరక రోగాన్ని పోగొట్టే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే అంత నమ్మకంతో వెళ్తున్నాం కదా. భవరోగాన్ని పోగొట్టేటువంటి కలియుగ సద్గురువు దగ్గరకు వచ్చినప్పుడు సర్టిఫికేట్ కావాలా? ఎవడో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలా? ఈయన ఫలానా ఫలానా ఇవ్వాలా? ఈయనకి ఇది అర్హత లేదు అంటే వినాలా? లేదే. కోట్లాది మంది జీవితాల్లో రుజువు అయింది ఆయన పరబ్రహ్మ స్వరూపం అని. ఇప్పుడు నువ్వు ఎవరు ఇవ్వాలి సర్టిఫికేట్? ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైతే బాబా వారికి సంబంధించి సర్టిఫికేట్ కావాలి అని అంటారో వాళ్ళు ఇంకా బాబాని పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థం.